చీమకుర్తి మండలం బూసరపల్లి గ్రామంలో పర్యటించిన సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ సుపరిపాలన తొలడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి కూటమి ప్రభుత్వం ఈ ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయ్ కుమార్ వెంట ఎన్ఆర్ఐ తక్కిళ్లపాటి రమేష్, మండల పార్టీ అధ్యక్షులు గొట్టిపాటి రాఘవరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కోనమనేని లోకేష్, మండల సెక్రటరీ ఇస్తార్ల ఏడుకొండలు, కాట్రగడ్డ రమణయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు కోనమనేని శ్రీనివాసరావు, రాజా, గొల్లపూడి సుబ్బారావు, రాయిపాటి రాంబాబు, మన్నం శాషయ్యతో పాటు మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సార్ ఒకసారి పడిందా పర్లేదా? ఓకే సాధారణ సర్టిఫికేట్ వచ్చిందా? 40% వస్తుందా? వస్తే ఇప్పిద్దాం. అన్నా సంతోషం. తల్లికి వందనం ఏమన్నా వచ్చాయా ఇంట్లో పిల్లలకి? లేకుంటే ఇంకా పెన్షన్ ఏమైనా వస్తుందా? పెట్టారా? దాంట్లో పెట్టారు అంటే మనం గవర్నమెంట్ వచ్చినాక చచ్చిపోయిన వాళ్ళకి ఇస్తున్నారు ఆటోమేటిక్ ముందుగా చనిపోయిన. అర్థమైంది. అంటే ఉన్న దాంట్లో పెట్టించి ఎప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తారు. ఫస్ట్ వచ్చేది అటం లేదు. ఇప్పుడు ఏదో ఉపాధి హామీ పనులు ఆపారంట, కరెక్టేనా? ఎందుకంట? ఏమనుకుంటున్నారు జనాలు? చేపిద్దండి ఒక 2 రోజుల నుంచి మళ్ళీ స్టాప్. సరే చేపిద్దాం. పెన్షన్ వస్తుందా? శాంక్షన్ చేపిస్తాను. శాంక్షన్ చేసి కొన్ని రోజులు వెయిటింగ్ చేయి. అది ఫోటో తీసుకున్న తర్వాత డబ్బులు వస్తాయి. దాని ముందరే డబ్బులు నేను కట్టేసాం అనుకో, తర్వాత బిల్లు ఎక్కడ గ్యాస్ వస్తుందా? ఎన్ని ఇన్స్టాల్మెంట్ పడినా? 1 2 2 పడినా? సరే చాలు. రోజు 7 రోజులు 7వ తారీఖు అలా జరిగింది. ఇప్పుడు మాత్రం 1వ తారీఖులోనే ఇస్తున్నాం. 1వ తారీఖు ఆదివారం అయితే 31న ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఈరోజు మన గ్రామంలో కూడా పెన్షన్లు 120 మందికి వస్తా ఉన్నాయి. దగ్గర ప్రతి నెల 5,21,000 ఈ గ్రామంలోనే పంచుతున్న విషయం మనందరికీ తెలుసు. చాలా బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ ఓటేశారు. ఓటేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఆ 3 గ్యాస్ సిలిండర్ ఖచ్చితంగా ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. అర్హులైన వాళ్ళందరికీ నేను ఇల్లు తిరుగుతా ఉన్నాను. చాలా మంది మాకు 1 ఇన్స్టాల్మెంట్ పడింది, 2 పడినాయని కూడా చాలా మంది చెప్పారు. దగ్గర 95% గుంతలు పూడ్చి హ్యాపీగా ఆటోల్లో కానీ మోటార్ సైకిళ్ళలో కానీ అందరు వెళ్తా ఉన్నాం. అదే కాకుండా మన కాన్స్టిట్యున్సీలో వచ్చిన వెంటనే ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో కూడా పంచాయతీరాజు ఆర్ఎన్బి రోడ్లు 10 కోట్లతో రోడ్లు వేపిస్తా ఉన్నాం మన కాన్స్టిట్యున్సీలో. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటిదంటే ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఇంత కష్ట పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ నమ్మకం విషయం మీ అందరికీ ఇంకొకసారి
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.